దేవి కష్టములెట్టిండెను పుణ్యక్షేత్రమైన ఈ వారణాసిని దర్శించదు కదా. చూడు ఈ వారణాసి భక్తయోగ పదన్నాసి వారణాసి భవదురిత శాస్త్రవకరాసి వారణాసి స్వర్ణధీతి సంపాసి వారణాసి పావన శాస్త్రవకరాసి పావన శాస్త్రవకరాసి వారణాసి ఆ ఏంటిడు పద్యాలు పాడుతున్నారు అనుకుంటున్నారా? కాదండి బాబు, నిన్న వచ్చింది కదా వారణాసి. ఫస్ట్ లుక్ టీజర్ చూసాం కదా. మాటలు సరిపోవట్లా. అందుకని సత్యార్థచంద్రలోని పద్యం తీసుకొచ్చి పాడుతున్నా మీకోసం. అదిగాక ఇంకా ఇంగ్లీష్ నేమ్ పెట్టి పిలుస్తా ఉన్నారు. చక్కటి పేరు వారణాసి అని టైటిల్ పెట్టారు. దానికోసమే ఇన్నిసార్లు వారణాసి వారణాసి అని పద్యం చదువుతున్నా. ఏమంటారు? ఇక వీడియోలోకి వెళ్తే ఒక మాట లేదు, ఒక పలుకు లేదు, కానీ అద్భుతం సృష్టించారు. ఎవరి ఊహలకు వాళ్ళకు వదిలేశారు. టైలర్లోకి పోతేనండి అగ్నిజోల ఒకవైపు, మంచు కొండలు ఒకవైపు, ఆ భారీ హనుమంతుడు ఒకవైపు, ఆ హనుమంతుడు తోక మీద ఆ రథాలు పోవడం ఏంటి, ఆ గుర్రాలు, అటు పెద్ద కుంభకర్ణుడు మధ్యలో నాకు అర్థం కాలేదండి. చెట్టు ఊగుతా ఉంటుంది. తర్వాత బాగా గమనించి చూస్తే ఒక సైన్యం ఒకళ్ళ మీద ఒకళ్ళు పైన శ్రీరామచంద్రుడు బాణం ఎగ్గు పెట్టుంటాడు. వండరండి, ఇంత గొప్ప ప్రయోగం, గొప్ప అద్భుతమే. మహేష్ బాబు నంది మీద వస్తుంటే ఉంటుంది శివతాండవం అనుకుంటు అల్లాడిచ్చాడు. అరుపులు పుట్టించాడు అనుకోండి. రాజమౌళి గారు స్టేజ్ మీద ఒక మాట చెప్పారండి, మహేష్ బాబుని శ్రీరామచంద్రమూర్తిగా చూపిస్తా ఉంటా. ఎప్పటి నుంచో ఆ కోరిక ఉందండి అభిమానుల్లో కూడా. ఒక కృష్ణుడు గానో ఒక రాముడు గానో చూడాలని. ఇప్పుడు తీరపోతుంది అన్నమాట. రాజమౌళి విషయానికి వస్తే ఆయన షూటింగ్లు ఎంత కష్టపడతాడో మనం చూడం. కానీ నిన్న రామోజీ ఫిలిం సిటీ ఆ ఫంక్షన్లో ఆయన పడ్డ కష్టం, ఆయన పడ్డ టెన్షన్, వాకీ టాకీ తీసుకొని క్షణం నిలబడలేదండి. ఆయన ఏదో చూపించాలనుకున్నారు, కానీ సరిగా చూపించలేకపోయానని ఆయనలో బాధ. వీడియోలు లీక్ చేసాం, ఈ సోషల్ మీడియాలో రావటం, ఆయన పడ్డ నరకయాత్రను చూస్తే చాలా బాధ వేసింది. ఏది ఏమైనా రాజమౌళి లాంటి డైరెక్టర్ మన తెలుగు గడ్డపై పుట్టడం మనందరం చేసుకున్న అదృష్టం. తెలుగు ఖ్యాతిని ఖండాలు దాటించి ఆస్కార్ అవార్డు దాకా తీసుకుపోయి రేపు ఈ వారణాసితో విశ్వవ్యాప్తంగా విజృంభించడం ఖాయం. నా పద్యం కానీ నా వీడియో కానీ నచ్చితే ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.